నమస్తే వెల్కమ్ టు గోసిప్స్ గ్యారేజ్. కంచుకోట బద్దలైంది. 30 ఏళ్ల ట్రాక్ రికార్డు ఒక్క దెబ్బకు కొట్టుకుపోయింది. ఎవరు అడుగు పెట్టని రాజకీయ సామ్రాజ్యంలో పసుపు జెండా రెపరెపలాడింది. ఒక్క గెలుపుతో టీడీపీ జెడ్పీటీసీ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఏకంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో జగన్ ని ఢీకొట్టే అభ్యర్థి ఆమెని అన్న రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతోంది. అసలు పులివెందుల్లో ఎందుకిలా? గెలుపెవరిది, ఓటమెవరిది? వైసీపీ చేజేతులారా చేసుకున్నదెంత? టీడీపీ పట్టుబట్టి గెలిచి సాధించిందేంటి? జగన్ అడ్డాలో వైసీపీకి ఎందుకీ పరాభవం? 30 ఇయర్స్ రికార్డు ఎందుకు చెదిరిపోయింది? అపోజిషన్ లో ఉంది కాబట్టే వైసీపీ ఓడిందా? చేతులారా చేసుకుని వైసీపీ కొంప ముంచేసుకుందా? పులివెందుల ఈ పేరు చెప్తే చాలు అందరికీ వైఎస్ ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఎన్నిక ఏదైనా వైఎస్ ఫ్యామిలీది, వాళ్ళున్న పార్టీదే గెలుపు అని పబ్లిక్ డిసైడ్ అయిపోతుండేవారు. పైగా పులివెందులలో జగన్ ఎంత మెజారిటీతో గెలిచినా ఎంతో హైప్ వచ్చేది. సేమ్ టైం ఆ నియోజకవర్గంలో ఆయనకున్న పట్టు అలాంటిదన్న చర్చ జరిగేది. కానీ ఈ పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ లో జగన్ కంచుకోటలతో వైసీపీ ఓటమి కొత్త రకం చర్చకు దారితీస్తోంది. టీడీపీ రిగ్గింగ్ చేసిందని, దొంగ ఓట్లతో అరాచకాలు చేసి గెలిచిందని వైసీపీ అంటున్నా విజయం ఎప్పుడూ విజయమే, ఓటమి ఓటమే. రిగ్గింగులు అని, అధికార బలమని, దౌర్జన్యాలు అని ఎన్ని చెప్పినా అవన్నీ పొలిటికల్ వార్గానే ఉంటాయి. దీంతో టీడీపీ గెలుపు ఎలా సాధ్యమైంది? జగన్ కు వైసీపీకి ఉన్న కంచుకోట అనే ఆ ట్యాగ్ చెడిపోయిందా అన్న టాక్ మొదలైంది. వైసీపీకి జగన్ కు ఏడాదిగా బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పాలి. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమిని మరిచిపోకముందే ఏకంగా జగన్ సొంత ఇలాకాలో ఒక చిన్న ఎన్నికల్లో క్లైమోర్ మైన్ పేలినట్లుగా ఫలితం వచ్చింది. గత 30 ఏళ్లలో అక్కడ వైఎస్ ఫ్యామిలీ బలపరిచిన నేత తప్ప మరొకరు గెలవలేదు. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన దాఖలాలు తక్కువ. ఏకగ్రీవంతోనే లోకల్ బాడీ పోల్స్ అన్నీ తమ ఖాతాలో వేసుకునేవారు. కానీ ఈసారి అలా జరగలేదు. ఎన్నికలు జరిగాయి, ఏకంగా వైసీపీకే డిపాజిట్లు పొయ్యాయి. సొంత అడ్డాలో ఎందుకీ పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందన్నదే హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ అగ్రనాయకత్వం నిర్లక్ష్యం వల్లే సిట్టింగ్ సీటును పోగొట్టుకోవాల్సి వచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి మరణంతో బై ఎలక్షన్ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే 2022లో జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి చనిపోయారు. అప్పుడే ఉప ఎన్నిక జరిగేలా చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ ఎన్నిక జరిగేదే కాదు. ఇప్పుడు ఈ పరాభవాన్ని భరించాల్సిన పరిస్థితి వచ్చేది కాదని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారట. కానీ 2022లో సిట్టింగ్ జెడ్పీటీసీ చనిపోతే 2024 జూన్ వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఏ కారణం వల్లో కానీ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నిర్వహణకు ఆసక్తి చూపలేదు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు కొంప ముంచిందన్నది ఫ్యాన్ పార్టీ నేతల బాధ అంటున్నారు. ఈ పరిణామాలన్నీ టీడీపీ విజయానికి ఎల్లో కార్పెట్ వేశాయన్న టాక్ నడుస్తోంది. 4-5 ఎన్నికల్లో గెలిచిన వారి కంటే ఎక్కువ గుర్తింపు, అంతకు మించి ఒక్క రోజులోనే స్టేట్ లీడర్ అన్నంత హైప్ ఒక్క విజయంతో సొంతం చేసుకున్నారు పులివెందుల జెడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి. ఆమె భర్త బీటెక్ రవి పలుసార్లు పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారాయన. అది కూడా వైఎస్ ఫ్యామిలీ మెంబర్ వైఎస్ వివేకానంద మీదే. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ సంస్థల డైరెక్టర్ నారా భువనేశ్వరి పులివెందుల ఫలితంపై హర్షం వ్యక్తం చేస్తూ జెడ్పీటీసీ లతారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. పులివెందులతో పాటు ఒంటిమిట్టలోనూ ఎన్నిక జరిగినా అక్కడ గెలిచిన జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి కోసం పెద్దగా చర్చ జరగడం లేదంటున్నారు. కానీ ఎవరి నోట విన్నా లతారెడ్డి విజయంపైనే చర్చించుకోవడం పులివెందులకు ఉన్న బ్రాండే కారణం. పైగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల టీడీపీ అభ్యర్థి లతారెడ్డే అని ఇప్పటినుంచే ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల మధ్య జరిగిన పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ ఏపీ పాలిటిక్స్ లో పెద్ద సంచలనాన్ని నమోదు చేసింది.